మీరు టాటా సియరా కొనాలనుకుంటుంటే, అది కూడా టాటా సియరా పెట్రోల్ ఆటోమేటిక్ కొనాలనుకుంటుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. టాటా సియరా రీసెంట్గా లాంచ్ చేశారు. అదైతే చూడడానికి చాలా బాగుంది. ముందున్న కార్ల కన్నా టాటా కన్నా ఇది కాస్త నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఎందుకంటే కొంతమంది కంప్లైంట్స్ చాలా చేశారు కదా, ఫిట్ అండ్ ఫినిష్ బాగాలేదు, పెయింట్ క్వాలిటీ బాగాలేదు, లోపల మెటీరియల్ క్వాలిటీ బాగాలేదు, కలర్ కాంబినేషన్స్ బాగాలేదు, ఇంజన్ బాగాలేదు అనేసి వాళ్ళు అవన్నీ నోటీస్ చేశారు, విన్నారు. దీంట్లో ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. ప్యానల్ గ్యాప్స్ కానీ, ఫిట్ ఫినిష్ ఇష్యూస్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ, లోపల ఉన్న మెటీరియల్ కానీ ముందున్న కార్ల కన్నా చాలా బాగుంది. ఇప్పుడు వాళ్ళు డెఫినెట్లీ విన్నారు, ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, కాస్త కేర్ఫుల్గా చేశారనమాట. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది. సేఫ్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, సేఫ్టీలో ముందుంటారు టాటా వాళ్ళు. సో ఇది కూడా వాళ్ళు ఇంటర్నల్గా కూడా క్రాష్ చేసి చూపించారు, సియరా టు సియరా మేము ఇప్పుడు అందరికన్నా ముందు ఉంటామనేసి. అదొకటి. నెక్స్ట్ ఈ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. వాళ్ళ దగ్గర పెట్రోల్లోనే, ఇప్పుడు మీరు పెట్రోల్ ఆటోమేటిక్ కొనాలనుకుంటుంటే రెండు ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. పెట్రోల్ ఒకటి న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది, ఒకటైతే టర్బో చార్జ్డ్ ఉందన్నమాట. కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది, ఎన్ఏ కొనాలా టర్బో చార్జ్డ్ కొనాలా, దేంట్లో ప్లస్ పాయింట్స్ ఏది మైనస్ పాయింట్స్ ఏది అని తెలుసుకుందాం. ఏ వేరియంట్ చూస్ చేయాలి, ఏ ఫీచర్స్ దేంట్లో ఉన్నాయి, ఏ ఫీచర్స్ ఇంపార్టెంట్, మనకు కావాల్సిన ఫీచర్స్ ఏంటి, వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఏ వేరియంట్లో ఎక్కువ ఫీచర్స్ వస్తున్నాయి, ఆ ఇచ్చే ఫీచర్స్లో కూడా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేంట్లో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, దేంట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి, దేంట్లో ఫీచర్స్ తక్కువ ఉన్నాయి, ఏది అవసరం ఏది అవసరం లేదని. తర్వాత మనకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ మనము ఈ ఫీచర్స్ చూద్దాం ఏవి వస్తున్నాయో. ఇప్పుడు అడ్వెంచర్లో ఏ ఫీచర్స్ వస్తాయో చూద్దాము. ఫీచర్స్ అయితే చాలా వస్తాయి, ముందు బేస్ వేరియంట్ నుంచి చాలా వస్తాయి. అవి కాకుండా అడిషనల్గా యాడ్ చేసుకుంటూ వస్తారనమాట. దీంట్లో నేను ఇంపార్టెంట్వి వస్తాయి చెప్తాను. ఇంపార్టెంట్వి అడ్వెంచర్లో ఇది 1.5 లీటర్ రెవోట్రాన్ ఉంది కదా, దానికి సంబంధించింది. దీంట్లో ఇంపార్టెంట్వి 360 డిగ్రీ హెచ్డి ఎస్విఎస్ అనమాట. సరౌండ్ వ్యూ సిస్టమ్ వస్తుంది విత్ 4 సైట్ బ్లైండ్ స్పాట్. మనకి బ్లైండ్ వ్యూ మానిటర్ ఉంది కదా, అది కూడా వస్తుంది. ఫ్రంట్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్ వస్తుంది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. 17.78 సెంటీమీటర్ డిజిటల్ కాక్పిట్ వస్తుంది. లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ వస్తుంది. లెదర్ ర్యాప్డ్ గేర్ షిఫ్ట్ వస్తుంది. రూఫ్ రీల్స్ ఉన్నాయి. స్మార్ట్ స్లైడ్ పార్సల్ ట్రే వస్తుంది అనమాట. సో ఇంతేనా అని అనుకోకండి, మీకు లిస్ట్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకా వాయిస్ అసిస్టెడ్ పానరోమిక్ సన్ రూఫ్ ఉంది, ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి, అలోయ్ వీల్స్ ఉన్నాయి, డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది, రియర్ 65 వాట్ యూఎస్బి చార్జర్ సి టైప్స్ ఉన్నాయి, వన్ షాట్ అప్ డౌన్ విత్ యాంటీ పించ్ డ్రైవర్ విండో ఉంది, హిడెన్ రియర్ వాషర్ అండ్ వైపర్ ఉంది, రియర్ డీఫాగర్ ఉంది. నెక్స్ట్ 8 స్పీకర్స్ ఉన్నాయి, 4 స్పీకర్స్ 4 ట్వీటర్స్ ఉన్నాయి, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఉన్నాయి, రియర్ పార్కింగ్ కెమెరా ఉంది విత్ పార్క్ అసిస్ట్ గైడ్స్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ విత్ ఆటో ఫోల్డ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, సిటీ అండ్ స్పోర్ట్, క్రూజ్ కంట్రోల్ ఉంది, హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది, టీపీఎంఎస్ ఉంది, షార్క్ ఫిన్ యాంటీనా విత్ జీపీఎస్ ఉంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి, 250+ నేటివ్ వాయిస్ అసిస్ట్ కమాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నేను చదివింది కొన్ని, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. హిల్ అసెంట్ కంట్రోల్ ఉంది, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. నేను కొన్నే చదువుతున్నాను అనమాట, చదువుతూ వెళ్తే చాలా. రోల్ ఓవర్ మిటిగేషన్ ఉంది, వెహికల్ డైనమిక్ కంట్రోల్ ఉంది, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, నేను చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి చదవట్లేదు, చాలా ఉన్నాయి. నెక్స్ట్ బైఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ ఉన్నాయి, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఓఆర్విఎం విత్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ రిలీజ్ ఉంది, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి, ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్ ఉంది, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఓకే, నేను చదివింది కొన్నేలండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా నేను చెప్పింది మీకు చెప్పాను కదా, ఫస్ట్ అడ్వెంచర్లు ఏమొస్తాయని, అదంతా వస్తుంది. ఇది మీకు దేంట్లో వస్తుందంటే 1.5 లీటర్ రెవోట్రాన్ చెప్పాను కదా, దాంట్లో వస్తుంది ఆటోమేటిక్లో. నెక్స్ట్
ఇప్పుడు ఇంకోటి చెప్పాను కదా 1.5 లీటర్ హైపీరియన్ ఇంజిన్ ఉందనేసి, అది అడ్వెంచర్ ప్లస్లో వస్తుంది మీకు. ఇవన్నీ ఫీచర్స్ వచ్చి ప్లస్ అడిషనల్గా మీకు ఏమొస్తాయంటే అవి అవి వచ్చి మిగతా అడిషనల్గా దీంట్లో నెక్స్ట్ లెవెల్లో సస్పెన్షన్ ఉందన్నమాట అడ్వెంచర్ ప్లస్లో. సూపర్ గ్లైడ్ సస్పెన్షన్ విత్ ఎఫ్డిడి అనేసి, ఇది చాలా బాగుంటుంది. గ్లైడ్ అయినట్లు ఉంటుంది అనమాట. వాళ్ళది ముందే సస్పెన్షన్ బాగుంటుంది, ఇది ఇంకా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ 31.24 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ ఉంది. 26 సెంటీమీటర్స్ డిజిటల్ కాక్పిట్ విత్ నావిగేషన్ వస్తుంది. టెరైన్ మోడ్స్ 3 వస్తాయి దీంట్లో, నార్మల్, వెట్, రఫ్ అనేసి, విత్ సెలెక్టర్ నాబ్. 3 లైట్స్ వస్తాయి డాష్ బోర్డ్లో. నెక్స్ట్ రియర్ సీట్ విత్ 2 స్టేజ్ రిక్లైన్ వస్తుంది అనమాట. అండ్ 60-40 స్ప్లిట్ వస్తుంది. రియర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ఉంది. కూల్డ్ గ్లవ్ బాక్స్ ఉంది. ఎక్స్టెండబుల్ 4-వే సన్ విజర్ వస్తుంది. నెక్స్ట్ విత్ ఇల్యూమినేటెడ్ మిర్రర్ అంట, అది కూడా సన్ వైజర్ ఉంది కదా అది. 2 ఫ్రంట్ 65 వాట్ USB-C మల్టీమీడియా ప్లస్ ఛార్జింగ్. బాస్ మోడ్ కూడా ఉంది. అలాగే థై సపోర్ట్ ఎక్స్టెండర్ కూడా ఉందన్నమాట. కొద్దిమంది కాళ్ళు పొడవుగా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి థై సపోర్ట్ సరిపోదు, వాళ్ళ కోసం మంచిగా బాగుంటుంది ఇది ఎక్స్టెండరు. రియర్ సెంటర్ హెడ్ రెస్ట్ వస్తుంది. రియర్ ఆక్యుపెంట్ సెన్సర్ వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ పాకెట్స్ కూడా వస్తాయి అనమాట. ఫ్రంట్ సీట్కి బ్యాక్ పాకెట్స్ వస్తాయి కదా, అవి కూడా ఉన్నాయి. సో ఇది మీకు ఫీచర్ వైజ్ చూస్తే కనుక ఫీచర్స్లో ఏది బెస్ట్ అంటే మీకు అడ్వెంచర్ ప్లస్ ఇస్ ద బెస్ట్. మీకు ప్రైస్ డిఫరెన్స్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మనము రెండింటి మధ్య కంపేర్ చేస్తుంది అడ్వెంచర్ ప్లస్లోనే. అడ్వెంచర్ అండ్ అడ్వెంచర్ ప్లస్, ఈ రెండింటి మధ్య. అడ్వెంచర్లో నేను చెప్పాను కదా అది వేరే ఇంజిన్, అడ్వెంచర్ ప్లస్లో ఇది వేరే ఇంజిన్ అనమాట. ఇప్పుడు ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ మనము 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది 1.5 లీటర్ NA రెవోట్రాన్ పెట్రోల్ అనమాట. ఇది పవర్ చూస్తే కనుక ఫస్ట్ ఈ 1.5 అంటే యాక్చువల్ నెంబర్స్ 1498 cc అనమాట. 4 సిలిండర్స్తో వస్తుంది. ఇది పవర్ చూసుకుంటే కనుక 106 PS ఉంది, 106 హార్స్ పవర్ ఉందన్నమాట. అదే మనము టార్క్ చూసుకుంటే 145 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. ఓకే, దీంట్లో మనకి 6 MT ఉంది, 7 DCA ఉందన్నమాట. ఓకే, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉందన్నమాట. సో మనం ఆటోమేటిక్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి 7 స్పీడ్ వస్తుంది మనకి. అదే ఇంకోటి చెప్పాను కదా టర్బో చార్జ్డ్ ఉందని, అది 1.5 లీటర్ TZDI హైపీరియాన్ ఇంజిన్ అనేసి. ఇది పెట్రోలే, ఇది కూడా 1498 cc వస్తుంది, 4 సిలిండర్స్ ఉంది. ఇంకా పవర్ విషయానికి వస్తే 160 హార్స్ పవర్ ఉంది. ఓకే, 160 PS. అదే మనము టార్క్ చూసుకుంటే కనుక 255 న్యూటన్ మీటర్స్ అనమాట. డిఫరెన్స్ చూడండి, మనకి ఎన్ఏలో పవర్ ఎంత వస్తుంది, 106 PS ఉంది, దీంట్లో 160 PS ఉంది, చాలా ఎక్కువ ఉందన్నమాట. అదేవిధంగా టార్క్ చూసుకుంటే ఎన్ఏలో న్యాచురల్ యాస్పిరేటెడ్లో 145 Nm ఉంది, మనకి టర్బోలో 255 Nm ఉంది. ఆల్మోస్ట్ 100 డిఫరెన్స్ ఉందన్నమాట. సో మీకన్నా మంచి పవర్ కావాలి, మంచిగా పవర్ఫుల్ ఇంజిన్ కావాలి, ఐ ఎంజాయ్ డ్రైవింగ్ అనుకుంటే కనుక మీకు ఇది టర్బో చాలా బాగుంటుంది. దీంట్లో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే, మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కనుక DCA కన్నా దీనికి వెళ్ళిపోండి. ఇది టార్క్ కన్వర్టర్ అనేది చాలా బాగుంటుంది. మీకు జర్క్స్ రావడం, గేర్ షిఫ్ట్ డిలే కావడం అది ఏమీ ఉండదు అనమాట. చాలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది. పవర్ కూడా అలాగే ఉంటుంది. మీకు లోపల కంఫర్ట్ అలాగే ఉంటుంది, పవర్ అలాగే వస్తుంది అనమాట. మీరు ఏ విధంగా కూడా డిసప్పాయింట్ కారు టార్క్ కన్వర్టర్ తీసుకుంటే. టార్క్ కన్వర్టర్ ఈజ్ బెటర్ దాన్ DCA. ఓకే, ఇక్కడ కూడా అదే విన్ అయింది. నెక్స్ట్ ఫీచర్స్ చెప్పాను కదా, ఫీచర్స్లో కూడా మనకి దీంట్లో 1.5 లీటర్ ఉంది కదా, దీంట్లో అడ్వెంచర్ వస్తుంది. అదేవిధంగా మనము హైపీరియన్ తీసుకుంటే కనుక టర్బో ఇంజను నెక్స్ట్ వేరియంట్లో అడ్వెంచర్ ప్లస్లో వస్తుంది. నేను చెప్పాను కదా సస్పెన్షన్ చాలా బాగుంటుంది అనేసి, FDD అనేసి, అది మీకు అడ్వెంచర్లో రాదు, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్లో లేదు. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, సస్పెన్షన్ అంటే కూడా గ్లైడ్ లాగా ఉండాలి అంటే మీరు డెఫినెట్లీ యూ కెన్ చూస్ హైపీరియాన్ టర్బో ఇంజిన్ అనమాట.
ఇప్పుడు ప్రైజింగ్ వస్తే ఊరికే మీకు కంపేర్ చేయడానికి మాన్యువల్ కూడా చెప్తాను. తర్వాత మీకు ఊరికే ఒక ఐడియా వస్తదనమాట. ఎందుకంటే ఇది కూడా మీరు తెలుసుకోవాలి. మీరు 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఉంది కదా! అది మాన్యువల్‌లో ఉంది, ఆటోమేటిక్‌లో కూడా ఉంది. ఓకే. మీరు ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు. కానీ మనం హైపీరియన్ ఇంజిన్ టర్బో చార్జ్డ్ ఇంజిన్‌కి వచ్చేపాటికే మాన్యువల్ లేదనమాట. ఓన్లీ ఆటోమేటిక్కే ఉంది. కాబట్టి మనం కంపేర్ చేయలేము. కాబట్టి మీరు బేస్డ్ ఆన్ దిస్ కంపేర్ చేసుకోవచ్చనమాట. మీకు తెలియడానికి చెప్తున్నాను. ఫస్ట్ మనము 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ అడ్వెంచర్ ఉంది కదా! అది ప్రైజు 15,29,000 15.29 లాక్స్ అనమాట. ఓకే. మీకు ఐడియాకి చెప్తున్నాను. అదే మీరు ఆటోమేటిక్‌లో చూస్తే ఎంతుందంటే 16.79 లాక్స్ ఉందనమాట. ఓకే. నెక్స్ట్ 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ మాన్యువల్‌లో అడ్వెంచర్ ప్లస్ చూసారంటే గన 16 లాక్స్ ఉంది. ఓకే. 16 లాక్స్ వస్తది. ఊరికే మీకు ఐడియా కోసం చెప్తాను. ఇప్పుడు మనము అడ్వెంచర్ ప్లస్ 1.5 లీటర్ హైపీరియన్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ ఎంత అవుతుందంటే 18 లక్షలు అవుతుంది. సో దిస్ ఈస్ డెఫినెట్లీ వాల్యూ ఫర్ మనీ. మీరు అడ్వెంచర్తో కంపేర్ చేసినా కానీ అడ్వెంచర్ మాన్యువల్ ఎంత ఉంది? 15.29 లాక్స్ ఉంది. అదే మీకు ఆటోమేటిక్ 16.79 లాక్స్ ఉంది. ఓకే. అదే మీరు అడ్వెంచర్ ప్లస్ చూసుకోండి, మాన్యువల్‌లో ఊరికే చెప్తున్నాను కంపారిజన్‌కి 16 లాక్స్ ఉంది. అదే మనకు హైపీరియన్ టర్బో చార్జ్డ్ అది కూడా చాలా మంచిది. అది కూడా కొత్త ఇంజిన్ 18 లాక్స్‌కి వస్తుంది. డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ దిస్. యూ కెన్ గో ఫర్ దిస్. ఇంకొకటి నేను చెప్పాను కదా! దీంట్లో సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. సస్పెన్షను మీకు డ్రైవ్ ఎంతసేపు చేసినా కానీ చాలా స్మూత్‌గా ఉంటుంది, కంఫర్టబుల్‌గా ఉంటుంది. యూ డెఫినెట్లీ ఎంజాయ్ డ్రైవింగ్ అనమాట. అంత బాగుంటుంది. ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫీచర్స్ చాలా ఉన్నాయి కదా! కంపేర్ టు అడ్వెంచర్ ప్లస్‌లో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఎక్కువగా. అక్కడ కూడా మనకి డబ్బేమి వాల్యూ ఫర్ మనీనే. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్పాను కదా! ఈ సస్పెన్షను అండ్ దెన్ ఇంజిన్ అనమాట. ఇది కొత్త ఇంజిన్ వీళ్ళది. ఈ రెవోట్రాన్ అనేది చాలా పాత ఇంజిన్. అంత మంచి ఇంజిన్ ఏం కాదు. ఇది అసలు యూ కెనాట్ కంపేర్ ఇట్ విత్ ఎనీ ఇంజిన్. టాటాలో ఏ ఇంజిన్‌తో కూడా వేరే ఇంజిన్స్ అయినా కానీ చాలా బాగుందనమాట. మీకు చాలా స్మూత్‌గా ఉంది, పవర్ ఉంది, కంఫర్ట్ ఉంది, జర్క్స్ లేదు. చాలా బాగుంది. పవర్ కూడా చెప్పాను కదా! పవర్ ఫిగర్స్ కూడా చాలా ఎక్కువ కంపేర్ టు రెవోట్రాన్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. చూడ్డానికే ఆన్ పేపర్ కాదు. మీరు డ్రైవ్ చేసినప్పుడు కూడా తెలుస్తదనమాట. బ్యాక్ టు బ్యాక్ డ్రైవ్ చేయండి. మీరు జస్ట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ కావడానికి మీరు టెస్ట్ డ్రైవ్‌కి వెళ్ళినప్పుడు ఎన్ఏ కూడా చూడండి. వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ ఉంది కదా! అది చూడండి, ఇది చూడండి. ప్రైస్ వైజ్ చూసినా, పవర్ వైజ్ చూసినా, ఈ ఫిగర్ వైజ్ చూసినా, హార్స్ పవర్ కానీ, టార్క్ కానీ చూసినా కానీ చాలా ఎక్కువ ఉందనమాట. నాట్ జస్ట్ దాట్, ప్రాక్టికల్లీ చాలా మంచి ఇంజిన్ అనమాట. అది కూడా ఎస్పెషల్లీ ఇది ట్రాన్స్మిషన్ కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. టార్క్ కన్వర్టర్ ఉంది కదా! సూపర్బ్‌గా వాళ్ళు మేక్ చేశారనమాట. ఈ రెండిటిని కాంబినేషన్ అయితే అదిరిపోయింది. సో మీరు ఫస్ట్ దేనికి నేను చెప్పినట్టు రెండిటిని టెస్ట్ డ్రైవ్ చేయండి మల్టిపుల్ టైమ్స్. తర్వాతే డెసిషన్ తీసుకోండి.